ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 30వ తారీఖు జనవరి నెల 2026వ సంవత్సరం శుక్రవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు. రేపు మాఘమాస శుక్లపక్ష ద్వాదశి తిథి ఉదయం 11:09 వరకు, తదుపరి త్రయోదశి తిథి. ఆరుద్ర నక్షత్రం రాత్రి 3:07 వరకు, తదుపరి పునర్వసు నక్షత్రం. వైద్యుతి యోగం సాయంత్రం 4:58 వరకు, తదుపరి విష్కుంభ యోగం. బాలవకరణం పగలు 11:09 వరకు, తదుపరి కౌలవకరణం రాత్రి 9:46 వరకు ఉంటాయి. సూర్యుడు మకర రాశి శ్రవణ నక్షత్రం 2వ పాదంలో రాత్రి 12:18 వరకు, తదుపరి శ్రవణ నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 1:10 నుండి 2:38 వరకు, అమృతకాలం సాయంత్రం 6:18 నుండి 7:46 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:01. రేపు సూర్యోదయం ఉదయం 6:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:10. చంద్రోదయం మధ్యాహ్నం 3:31 చంద్రాస్తమయం ఎల్లుండి తెల్లవారుజామున 5:20. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:05 నుండి 9:50 వరకు. మరలా మధ్యాహ్నం 12:52 నుండి 1:38 వరకు. రాహుకాలం పగలు 11:04 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. గుళిక కాలం ఉదయం 8:14 నుండి 9:39 వరకు. యమగండం మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 4:45 వరకు. ఇవాళ జయ ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి రేపు పారణ సమయం సూర్యోదయం నుండి ఉదయం 9:05 వరకు ఉంటుంది. రేపు సంతాన ద్వాదశి, దీనినే వరద ద్వాదశి అని, గోవింద ద్వాదశి అని కూడా పిలుస్తారు. సంతానం లేని వారు రేపు పగటిపూట ఉపవాసం ఉండి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయటం వలన త్వరగా వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని విశ్వాసం. పితృదోష నివారణ కోసం ప్రత్యేక పూజలు చేయడానికి రేపు అనుకూలం. రేపు త్రయోదశి ప్రదోష వ్రతం. శివ భక్తులు పగటిపూట ఉపవాసం ఉండి ప్రదోష సమయంలో రుద్రాభిషేకం చేస్తారు. రేపు సోపపద పుణ్యకాలం. మాఘమాస శుక్లపక్ష ద్వాదశి రోజున సోపపదం పేరున పితృదేవతలకు తర్పణాలు, శ్రాద్ధ విధులు నిర్వర్తించడం సాంప్రదాయం. శుక్రవారం పునర్వసు నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు రాత్రి 3:27 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూలం. ఏకార్గళ దోషం రేపు రాత్రి 3:27 నుండి ఎల్లుండి మధ్యాహ్నం 1:33 వరకు ఉంటుంది. విష్కుంభ యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం శ్రవణ నక్షత్రంలోనూ, చంద్రుడు పునర్వసు నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.